కర్లపాలెం అనే గ్రామంలో భారతమ్మ అనే మహిళ ఉంటుంది. ఆవిడికి సురేషు, మహేషు అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. సురేషు మందబుద్ధితో పాటు చాలా అమాయకుడు. మహేషు సోమరిపోతు కానీ చాలా తెలివైనవాడు. ఇంటి పనులు, తన సొంత పనులు కూడా అన్నయ్యతో చేయిస్తూ స్నేహితులతో అల్లరి చిల్లరగా తిరిగేవాడు. మహేషు, మనకి పొలం కౌలుకి ఇచ్చిన యజమాని కౌలు డబ్బులు సరిగా చెల్లించడం లేదని ఈ సంవత్సరం ఎవరికైనా ఇస్తాను అని అంటున్నాడు. ఇస్తే ఏమని అమ్మా, మనం ఏమి చేద్దాం? వేరే ఏమైనా చేసుకోవచ్చులే. ఏమి చేస్తావురా? ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తో చేరి తిరగడం, ఇంటికి వచ్చి తిని పడుకోవటం, ఇదేగా నువ్వు రోజు చేసే పని. ఆ పెద్దాడు చూస్తే వాడికేమీ తెలియదు, నువ్వు చూస్తే ఇలా అయితే ఇల్లు ఎలా గడిచిద్ది? సర్లే అమ్మా, అన్నయ్య ఆ లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర కాపలాగా పనిచేస్తున్నాడుగా, జీతం తెచ్చి నీ చేతికే ఇస్తాడుగా, అది సరిపోతలేదా నీకు? ఆ జీతం ఎంతరా? సరిగ్గా తింటే 10 రోజులు కూడా రాదు. నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకోపోతే ఇక నుంచి రోజులు గడవడం కష్టం. సర్లే రేపు ఆలోచిద్దాం. ఏరా మహేషు, ఎక్కడికి వెళ్తున్నావు? పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని చూసుకోవడానికి వెళ్తున్నారా? సరే గాని మన హీరో కొత్త బొమ్మ రిలీజ్ అయిందిరా, మేమందరం వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? సర్లే వెళ్దాం, కానీ నా దగ్గర డబ్బు లేదురా. నువ్వు ఎప్పుడూ చెప్పేదేగా, అంత పెద్ద జమీందారు గారి అమ్మాయిని ప్రేమించావు కదరా, నీ దగ్గర చూస్తే చిల్లికోవలేదు. ఎలా పెళ్లి చేసుకుంటావురా? ఒకటే అమ్మాయి, పెళ్ళైన తర్వాత ఆస్తి అంతా మనదే కదా, అప్పటి వరకు చిన్న ఉద్యోగం చేసుకుంటూ కాలక్షేపం చేస్తాను. సర్లే పద, సినిమాకి టైం అవుతుంది. అలా వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్తాడు మహేష్. ఏరా సురేషు, కొంచెం మంచినీరు తీసుకురా. ఇదిగోనయ్యా. ఏమిట్రా ఇది, బకెట్తో తీసుకొచ్చావు మంచినీరు? ఇంకా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావురా? నేను అడిగినది త్రాగటానికి మంచినీరు, చెట్లకు పోసే నీరు కాదు. అవునా అయ్యా, మీరు చెట్లకి నీరు పోస్తారేమో అని బకెట్తో తీసుకువచ్చాను. ఇప్పుడే తెస్తాను, ఉండండి అయ్యా. ఇలా అయితే నీకు ఎవరు పిల్లనిస్తారు, ఎలా బ్రతుకుతావో ఏమిటో. నీలిమా, అయ్యగారు మంచినీరు అడుగుతున్నారు త్రాగటానికి అంట. ఏమిటి సురేషు, నేను అంతా చూస్తూనే ఉన్నాను. మంచినీరు అడిగారంటే త్రాగటానికి, నిన్ను ఎవరూ బాగు చేయలేరు. లక్ష్మికి ఒక్కగానొక్క కూతురు, పేరు కీర్తి. డబ్బు ఉందని చాలా అహంకారంగా ఉంటుంది. తను అనుకునేదే చేస్తున్నది, ఎవరి మాట వినేది కాదు. కాఫీ నీలిమా, కాఫీ. ఏమిటి నీలిమా, ఇంతసేపా తీసుకురావటానికి? అరిచి నా గొంతు పోయింది తెలుసా. సర్లే, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. సరే అమ్మా. అలా ఉండగా లక్ష్మయ్య తమ్ముడు నారాయణ ఇంటికి వస్తాడు. అన్నయ్య, నేను మన కీర్తికి మంచి సంబంధం తెచ్చాను. పిల్లాడు చాలా మంచివాడు. వాళ్ళ నాన్నగారి దుకాణం తనే చూసుకుంటున్నాడు. మునుపటి కంటే చాలా పెద్దది చేశాడు. వ్యాపారం కూడా బాగా పెరిగింది. అవును, వెంకయ్య కొడుకు రాజేష్ గురించేగా నువ్వు చెప్పేది? నేను విన్నాను, నాకు ఇష్టమే. ఎంత మంచి సంబంధం, నేనెందుకు కాదంటాను చెప్పు. ఒక్కసారి అమ్మాయిని అడిగి చూద్దాం. కీర్తి, చూడమ్మా, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. బాబాయ్ మంచి సంబంధం తీసుకువచ్చారు. అబ్బాయిది మంచి వ్యాపారం. నాకు ఇష్టం లేదు నాన్న. అయినా నా ఇష్టాలతో సంబంధం లేకుండా మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలంటే నా వల్ల కాదు. కొంపదీసి ఎవరినైనా ఇష్టపడ్డావా ఏమిటి? అవును, నేను మన ఊర్లో ఉన్న మహేష్ని ఇష్టపడ్డాను. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా, లేదు అంటే చావటానికైనా సిద్ధం. అలా ఎన్నిసార్లు లక్ష్మయ్య చెప్పాలని ప్రయత్నించినా తన మొండి పట్టు విడవకపోవడంతో చేసేదేమీ లేక మహేష్కి ఇచ్చి వివాహం చేయటానికి ఒప్పుకున్నాడు. ఆ సంతోషంతో కీర్తి మహేష్తో ఇలా అంటుంది. మహేషు, మన పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నాడు. అవునా? మా అమ్మతో కూడా ఒక మాట చెప్తాను. రేపు నువ్వు ఒకసారి మా ఇంటికి రా. వస్తాలే. మరుసటి రోజు ఉదయం కీర్తిని తీసుకొని మహేష్ ఇంటికి వస్తాడు. రామ్మా, చక్కగా ఉన్నావు. మహేష్ అన్నీ చెప్పాడు. మీ ఇద్దరు ఇష్టపడిన తర్వాత నాదేముంది, కానీ అంత పెద్ద ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నావు. నాకు అటువంటివి ఏమీ లేదు. నేను ఎక్కడ ఉన్నా మహేష్తో ఉంటే సంతోషంగా ఉంటా.
నాకు ఒకటే సమస్య, పెళ్లి కావలసిన అన్నయ్య ఉండగా తమ్ముడు పెళ్లి చేస్తే చూసే జనాలు ఏమి అనుకుంటారు అని. వాడు చూస్తే ఒట్టి అమాయకుడు, ఏమి చేయాలో అర్థం కావటం లేదు. ఈ ఇల్లు వాళ్ళ నాన్నగారు ఉండగా కట్టించిన ఇల్లు. పెద్దాడు చూస్తే అలా, చిన్నాడు ఇలా. వీడి వ్యాపారం చేయడు, అటు ఉద్యోగం చేయడు. నువ్వు అన్నీ తెలిసే ఈ పెళ్లికి ఒప్పుకున్నావా అమ్మా? నాకు అన్నీ తెలిసే ఒప్పుకున్నాను. నేను చూసుకుంటా, కానీ మీరు ఏమీ బాధపడకండి. పెద్దాడికి పెళ్లి చేయకుండా చిన్నాడికి పెళ్లి చేస్తే బాగుంటుందా? మీరు ఏమీ అనుకోనంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మా ఇంట్లో పనిచేసే నీలిమ ఉంది. తనకి ఇంకా పెళ్లి కాలేదు. మీకు ఇష్టమైతే నేను నీలిమాని ఒప్పిస్తా. అసలు వీడికి పిల్లనే ఎవరిస్తారు అనుకున్నా. ముందు ఆ అమ్మాయిని వీడిని చేసుకోవటానికి ఒప్పుకుంటుందో లేదో కనుక్కో. నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. అలా వాళ్ళు ఇద్దరి వివాహాలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి కీర్తి యథావిధిగా ఉదయాన్నే లేచి కాఫీ కాఫీ ఎన్నిసార్లు పిలవాలి నీలిమ? ఇదిగోనమ్మా కాఫీ. టిఫిన్ కూడా రెడీగానే ఉంది. ఏమిటి కీర్తి, పెళ్లి కాకముందంటే నీలిమ మీ ఇంట్లో పనిచేసేది కాబట్టి నువ్వు తెమ్మన్నా పర్వాలేదు, కానీ తను ఇప్పుడు నీ తోడుకోడలు. తను నువ్వు ఇలా చేస్తే అన్నయ్య ఏమనుకుంటాడు? అసలు నీలిమాని మీ అన్నయ్యకి ఇచ్చి చేసింది నాతో పాటు పని మనిషిగా ఇక్కడికి తెచ్చుకోవడానికి. నీకు వదిలిని తీసుకురావటానికి నేనేమైనా పెళ్ళిళ్ళు పేరమ్మలా? అలా కీర్తి అత్తగారింట్లో కూడా నీలిమపై పెత్తనం చలాయిస్తాం మానలేదు. ఇంట్లో ఏ పని చేయకుండా అన్నీ నీలిమ చేతే చేయిస్తూ ఉండేది. చాలాసార్లు అవమానకరంగా మాట్లాడేది. ఒకరోజు, రండి రండి, అందరూ కలిసి భోజనం చేద్దాము. రామ్మా నీలిమ, వచ్చి ఇలా కూర్చో. ఏమిటి అత్తయ్య, మీరు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, అంతేకాని పని మనిషిని తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెట్టకూడదు. మనం తిన్నగా మిగిలింది వాళ్ళకి ఇవ్వాలి. అదేంటమ్మా అలా అంటావు? ఆమె ఇప్పుడు నీ తోడుకోడలు. తోడుకోడలా ఏమిటి? మా ఇంటి పని మనిషి. అలా ప్రతిరోజు ఇంట్లో మిగిలిపోయినవి, ఎవరు తినకుండా వదిలేసినవి తీసుకొని నీలిమకి ఇచ్చేసేది. అలా ఏదో విధంగా నీలిమను కీర్తి వేధిస్తూ ఉండేది. తినడానికి కూడా సరైన భోజనం పెట్టేది కాదు. అలా ఒకరోజు ఉదయాన్నే లేచిన కీర్తి, కాఫీ కాఫీ, నీలిమ ఎక్కడ ఉన్నావు? ఇదిగో అండి అమ్మాయి గారు కాఫీ. ఏమిటి బావగారు, మీరు తీసుకువచ్చారు కాఫీ? నీలిమ లేదా? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంత మార్నింగ్? లేదమ్మా, నీళ్లు తోడటానికి వెళ్ళింది. ఏమిటండి మీరు కాఫీని తీసుకొని వెళ్ళి ఇవ్వటం? ఇది అంతా నాకు నచ్చలేదు. మనం వీళ్ళతో కలిసి ఉన్నంతకాలం మనం సుఖంగా ఉండలేము. పైగా రోజు ఈ చప్పిడి కూడు తిని ఉండలేకపోతున్నాను. ఇంత కష్టపడి కూడా చిన్న చూపు చూసే దగ్గర నేను ఉండలేను. మీ అమ్మగారితో మీరే మాట్లాడండి. అమ్మా, ఈ ఇంట్లో ఉండటానికి నీలిమ ఇష్టపడటం లేదు. వేరే కాపురం వెళ్దామంటుంది. అరే ఏమైందిరా, ఎందుకు అలా అంటుంది నీలిమ? ఉదయం నీలిమ నీళ్లు తాగటానికి వెళ్ళింది. నేను కీర్తి అమ్మాయి గారికి కాఫీ తీసుకొని వెళ్ళాను. అది నీలిమకి అసలు నచ్చలేదు. చిన్న చూపు చూసే దగ్గర నేను ఉండలేను అంటుంది. అవునరా, నేను గమనిస్తున్నా. నీలిమ చెప్పింది నిజమే. మీరు ఇంట్లో కంటే విడిగా ఉంటేనే సుఖంగా ఉంటారు. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? మన పక్క ఇంట్లో ఉన్న చిన్న ఇంట్లో ఉండండి. అలా సురేషు నీలిమ పక్కనే ఉన్న చిన్న ఇంట్లో వేరే కాపురం పెడతారు. అలా చక్కగా తమకి నచ్చినవి తింటూ వండుకుంటూ సుఖంగా కాలం గడపసాగారు. ఒకరోజు కీర్తి తన భర్తతో ఇలా అంటుంది, ఏమిటండి ఈ మధ్య గుమగుమలాడే వాసనలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి? అవునవును, వదిన ఏదో వండుతుందనుకుంటా. వాసన ఎంత బాగుంటే తింటే ఇంకెంత బాగుంటుందో. అవునండి, అనవసరంగా వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానేమో అనిపిస్తుంది. బాధపడకు, వండిన వంటలు కొన్ని అమ్మకు కూడా తీసుకువస్తుందిలే. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఆ రోజు నీలిమ తన భర్తతో ఇలా అంటుంది, ఏవండి, ఇంకా ఎన్ని రోజులు అని మీ అమ్మగారి మీద ఆధారపడుతూ ఉంటాము? పెళ్ళై 3 నెలలు అవుతుంది. ఓసారి ఆ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఏదైనా ఇస్తారేమో కొనుక్కోండి. నేను కూడా మీకు తోడుగా వస్తా. అయ్యగారిని చూసి చాలా రోజులైంది. అవునవును,
నువ్వు అన్నట్లే ఒకసారి అయ్యగారిని కలిసి వద్దాం, కానీ బొట్టి చేతులతో ఏం వెళ్దాం, వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి చెయ్యి అయ్యగారికి తీసుకువెళ్దాం అని. అలా ఇద్దరూ కలిసి లక్ష్మయ్య గారి దగ్గరికి నీలిమ వండిన వంటలు తీసుకొని వెళ్తారు. దండాలయ్యా. ఏం సురేషు, భార్యతో కలిసి వచ్చావు? నీలిమ ఎలా ఉన్నారు? ఏమిటి ఇలా వచ్చారు? అలా బాగానే ఉన్నామయ్యా. అదేనయ్యా, మళ్ళీ మేము ఇద్దరం పనిలోకి రావాలి అనుకుంటున్నాం. మీరు ఏమంటారో కొనుక్కుందామని వచ్చానయ్యా. చూడు సురేషు, నువ్వు ఇంతకు ముందులాగా మా పనివాడివి కాదు, ఇప్పుడు మా అల్లుడి గారి అన్నయ్యవి. అంటే నువ్వు కూడా మాకు అల్లుడివే. నా దగ్గర పని ఇస్తే నిన్ను అవమానించినట్లే అవుతుంది. కావాలంటే వేరే ఎవరి దగ్గర అయినా పనిలో పెడతా. సరేనయ్యా, మీరు ఆ మాట అన్నాక చేసేదేముంది? వేరే ఎక్కడైనా పని ఉంటే చెప్పండి అయ్యా, మీకోసం అని ఇవి చేసి తీసుకువచ్చాను, ఒకసారి తిని చూడండి. అలా నీలిమ తెచ్చిన పిండి వంటలు లక్ష్మయ్యకి తిని చూస్తాడు. అద్భుతంగా ఉన్నాయి. ఇంత రుచికరమైన వంటలు నేను ఇంతవరకు తినలేదు. ఎక్కడైనా కొన్నారా లేదా మీరే తయారు చేశారా? బయట కొనే స్తోమత మాకెక్కడ ఉందయ్యా, ఇంటి దగ్గరే నీలిమ చేసింది. ఇవి కాదు, ఇంకా చాలా చాలా రకాలు చేస్తుంది. అవునా నీలిమ, ఇంత పనితనం నీ దగ్గర పెట్టుకొని వేరే ఎవరి దగ్గర పని చేయడం ఎందుకు? మీరే ఒక కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చుగా. ఈ వంటలు ఇంటి దగ్గర వండుకోవడమే కష్టంగా ఉంటుంది. ఏదో ఇక్కడికి వస్తున్నాం కదా అని చేసుకువచ్చాము. ఇంకా దుకాణం అంటే అంత డబ్బు మా దగ్గర ఎక్కడి నుండి వస్తుంది? ఇది మా వల్ల సాధ్యం కాదయ్యా. నేను ఉన్నాగా. మీరు మీ కాళ్ళ మీద నిలబడతాను అంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు? కావలసిన డబ్బు నేను ఇస్తా. ఇంకా మీరు దుకాణం ప్రారంభించే పనిలో ఉండండి. చాలా కృతజ్ఞతలయ్యా, మీరు చేసే సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము. దానిదేముందమ్మా, ఇన్నాళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు. మీకు ఈ మాత్రం సహాయం చేయటం నా బాధ్యత.